ఆదికాండము 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కని పలుకగా ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలముచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగా కని పలుకగా ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగాది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకైయుండుగా కనియు. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులైయుండుగా కనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటి వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు జీవము కలిగి చరించువా
భూమిపై నీ ఆకాశ విశాలములో ఎగురునుగాక నీయు పలికెను. దేవుడు జలములను వాటి మలిగి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహమత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటిగాని కాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది నుంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండిరుండుడనియు పక్షులు భూముని దని చలించునుగాకనియు ఆదిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము మల వాటిని ఎలదొగాటి వాటి జాతి ప్రకారమత సులువను పురుగులను అయవిజను బహుళము గాలి కుప్పించుగాకని పలికెరు. అప్రకారమాయను. ఆయా జాతుల ప్రకారము మరలి జుండుగురెను. ఆయా జాతుల ప్రకారము అశీలను. ఆయా జాతుల ప్రకారము మేలను ప్రాకు కది పురుగును చేసెను. అది నుంచి మీ దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమనిదు మన పోలిక చూపునా మరుయలి చేదం. మారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను సమస్తకు ఎనికాని మీట ప్రాకృతి జనతువులు ఏలునురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు మనని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకాహారమగును. అవిని ఆహారమగును మానిమి ఆహారమగును మానిమి ఆహారమగును. ఆవిని ఆహారమగును మానిని ఆహారమగును మానిమి ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని
సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను ఆ ప్రకారమాయెను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా రవదినమాయెను అవి మీకాహారమగును హాయని కాహారమగును